హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇంధనం ఇళ్ల నమూనా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం మొదటి మోడల్ హౌస్ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గత నెల 13న నమూనా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవలం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తి చేశారని, ఈ ఇంటిని సోమవారం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ఇక దీంతో రాష్ట్రంలోనే తొలి నమూనా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. ఇకపోతే ఇందిరమ్మ నమూనా ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంది. కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో బెడ్రూమ్ను నిర్మించారు. ఇక ఇంటి లోపలి గదులు ముందు వరండాలో టైల్స్ వేశారు. అలాగే డాబా మెట్ల కింద టాయిలెట్ని నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్ర వసతులను 5 లక్షలతోనే పూర్తి చేశామంటూ కాంట్రాక్టర్ కంచర్ల జీవన్ రెడ్డి తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.